ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. అయితే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మాధవరం కుక్కట్పల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారు కృష్ణారావు గారు, తర్వాత కవిత గారు, జాగృతి అధ్యక్షురాలు కవిత గారు, వీళ్ళిద్దరికి ఈ మధ్య పడట్లేదు, ఒకరినొకరు విమర్శించుకోవడాలు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు కవిత గారు ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది. తను ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి బిడ్డ అంటే తన గౌరవం ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా సరే ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులైనా సరే గౌరవం ఇస్తారు. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది పాయిజన్ కానీ అన్న పదమే ఎన్నో అనాథాలు దారితీస్తుంది. ఇప్పుడు తనైతే నాకు తెలిసి తను మాత్రం చాలా మంచివారు. మీరైతే ఎమ్మెల్యే కోసం చెప్తున్నారు, తను కొన్ని సమావేశాలు నేను పాల్గొన్నా. తను సామాన్యుని కూడా చాలా గౌరవిస్తాడు, ఒక లేబర్ని కూడా గౌరవిస్తాడు. తను అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి తను. సో వాళ్ళకైతే రాజకీయ పరంగా వాళ్ళకు ఉన్న ఏమైనా అలిగేషన్స్ అంటే ఉండొచ్చు. బట్ నేనైతే ఒక మాట చెప్తున్నా, తను మాత్రం చాలా మంచివారు, ప్రజలకు సేవ చేస్తారు. అంటే ఇప్పుడు కవిత గారు వచ్చేసి కబ్జాలు చేశారు మీరు, అదే వరకు అన్ని చెరువులు కూడా మీరు భూ కబ్జాలు. సరే ఇప్పుడు తను కబ్జాలు చేసిన అంటున్నారు. మళ్ళీ నేనైతే పెద్ద మాట చెప్పాను, అమ్మ మీరంటే మాకు గౌరవం ఉంది, కాకపోతే మీరు కూడా ఒక సందర్భంలో జైలుకి వెళ్ళి వచ్చారు కదా. తెలంగాణలో అలా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు కదా. సో మిమ్మల్ని మేము గౌరవిస్తాం. మీరు కేసీఆర్ గారి కూతురు కాబట్టి మీరు ఏ తప్పు చేసినా తప్పు చేయకుండా మిమ్మల్ని అయితే మేము గౌరవిస్తాం. బట్ మీరు నిజంగా మీరు కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అదేంది చేస్తారు? వాళ్ళకి కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ మీద చేయొచ్చు కదా. సో మళ్ళీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకు మీరు కూడా గతంలో అదే పార్టీ కదా, మళ్ళీ మీ తోకున్న గుంతలే మీరు పడుతున్నారు. దానికైతే మేము బాధ్యులం కాదు. సో ఏదేమైనా సరే మీరు అక్కడ మీకు ఏం జరిగిందో మాకు తెలియదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా జరిగింది, తెలంగాణలో ఇది. ముఖ్యంగా నేను చెప్తున్నా ఏంటంటే అక్కడ ఆస్తిపాస్తుల కోసం, ఇక్కడ ఆస్తిపాస్తులు సేమ్. ఇంకా దాంట్లో ఏం లేదు. మీ ప్రజలకు మీరు మేలు చేస్తున్నారా అది ఏమో మాకైతే తెలియదు. మీరైతే ఆస్తుల కోసమే కొట్లాడుతున్నారని మేము అనుకుంటున్నాం అంతే.